మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. చాలాసార్లు ఎస్ చెప్పడం కంటే నో చెప్పడం చాలా కష్టం. ఈ విషయం తెలుసో తెలియకో చాలామంది చేస్తూ ఉంటారు, ఒప్పుకోవాల్సిందే అండి. ఎందుకంటే నో చెప్పలేక ఎస్ చెప్పి చాలామంది లైఫ్లో సఫర్ అవుతూ ఉంటాం. అయితే ఈరోజు ఈ విషయం గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నో చెప్పడం ఎలా అంటే ఏం చెప్తారు సార్? డోంట్ సే ఎస్ ఇఫ్ యూ వాంట్ టు సే నో. అంటే నో చెప్పాలని మనసులో ఉన్నప్పటికీ కూడా ఎస్ చెప్పకూడదు. డోంట్ సే ఎస్ ఇఫ్ యూ వాంట్ టు సే నో. మొహమాటానికి పోయి చాలామంది మనసులోనేమో నో చెప్పాలని ఉంటుంది, కానీ మొహమాటానికి పోయి ఎస్ అని చెప్పేస్తారు. దాని రిజల్ట్, దాని కాన్సిక్వెన్సెస్ చాలా కష్టంగా ఉంటాయి. అదేమవుతుంది, మన ఓన్ సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీస్తుంది. ఎక్కడో మన మనసు లోపల అరే నేను నో చెప్పాల్సి ఉండే అని అనుకుంటారు, కానీ ఏంటి నో చెప్పలేక ఎస్ చెప్పి తర్వాత వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు సడన్గా మీరు స్టూడియోకి రావాలి, ఎవరో ఇంటికి వచ్చారు, వీళ్ళు నో చెప్పలేరు. సరే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అనుకుంటారు, ఆ 2 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అయిపోతుంది. ఈ స్టూడియో లోపల అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు వస్తున్నంతసేపు యూ ఫీల్ గిల్టీ. అరే నేను లేదా స్ట్రైట్ అవే చెప్పాల్సిన మాట నాకు లేదా స్టూడియో టైం అయిందండి, మళ్ళీ మనం ఈవినింగ్ కలుద్దాము, థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పేసి వచ్చేసేయచ్చు. కానీ మొహమాటానికి పోయి ఏదైతే చెప్తారో, మీరు ట్రావెల్ చేసినంతసేపు టెన్షన్లో ఉంటారు, ఇక్కడ స్టూడియోకి వచ్చి యాంకరింగ్ చేస్తున్నా కూడా యూ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. అది అందుకోసం అని చెప్పి బీయింగ్ అథెంటిక్ అబౌట్ ఇన్ఆథెంటిసిటీ అంటే వీ షుడ్ బి వెరీ వెరీ ఫ్రాంక్. అందులో తప్పు లేదు. ఇప్పుడు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని చెప్తారు తెలుగులో ఒక సామెత. అదే తెలుగులో మన సామెత అది. అంటే ముందే మనము వీలు కాదని చెప్పేసేయచ్చు, కానీ తర్వాత దాని యొక్క కాన్సిక్వెన్సెస్కి అనవసరంగా బలవుతాము. మనకు ఒక గిల్ట్ కాంప్లెక్స్ ఫీల్ అవుతుంది. ఈ చాలామంది మొహమాటానికి పోయి వాళ్ళు ఏంటంటే ప్రధానికి ఎస్ చెప్పేస్తుంటారు, తర్వాత మాత్రం ఇంట్లో వాళ్ళతోటి బయట వాళ్ళతోటి అందరితో కష్టాలు పడుతుంటారు. వాడికి ఆల్రెడీ ఫినాన్షియల్ డిఫికల్టీస్ ఉంటాయి. ఎవరో ఫ్రెండ్ వచ్చారే అర్జెంటుగా డబ్బు కావాలరా, హాస్పిటల్కి వెళ్ళాలరా, ఏవో కథలు చెప్తాడు. బిజినెస్ పెడుతున్నానో, లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నానో, లేకపోతే ఏదో ఒక అర్జెంటుగా అవసరం ఉందని చెప్పేసి అడిగితే మోమాటానికి పోయి వాడి దగ్గర లేకపోయినా కూడా నాకు కొంతమంది తెలుసు కదా అంటే బయట నుంచి అప్పు తీసుకొచ్చి వీడి ఇంట్రెస్ట్ కొడుతూ వాళ్ళకి ఇచ్చారు. వాడు తీసుకునేటప్పుడు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత మంచివారండి మీరు, నాకు ఎంత సహాయానికి వచ్చారని ఎంతో వినయ విధేయతల్ని ప్రదర్శిస్తాడు. కానీ మీకు అవసరం పడి మళ్ళీ అదే డబ్బుని వాడి దగ్గర పోయి అడిగితే ఏమరా ఏమన్నా పారిపోతున్నానా, నేను ఎక్కడ పోతున్నాను, అరే చిన్న అమౌంటే కదరా, నువ్వు ఆకాశం చూసుకోలేవా అని చెప్పి ఉల్టా మాట్లాడతారు. దాంతో ఏమవుతుంది, వీడు అక్కడికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఉంటాడు, అరే ఎందుకు ఇచ్చానరా నాయన అని చెప్పేసి బాధపడుతుంటారు. ఇంట్లో వాళ్ళేమో ప్రెషర్లోకి వస్తారు. ఇంట్లో వాళ్ళకి కూడా ప్రతి వాళ్ళకి ఏవో ఖర్చులు ఉంటాయి. ఇది ఆ బిల్స్ కట్టాలి, రెంట్ కట్టాలి, ఏదో ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి, సంథింగ్ విల్ బి దేర్. అనుకోకుండా ఎన్నో ఖర్చులు వస్తుంటాయి. ఆ సేవింగ్స్ లోపల ఇచ్చేసరికి మళ్ళీ వీడు అయ్యో నేను ఎందుకు ఇట్లా చేశానని ఇంట్లో వాళ్ళందరితోటి వీళ్ళేదో తిట్లు తింటుంటాడు. వీడికి కూడా గిల్ట్, అడగాలంటే బాధ. వాడేమో ఏంటంటే రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తా అని చెప్పి తిప్పుతుంటాడు. అసలు ఎందుకు ఇచ్చానరా నాయన అని చెప్పి అనుకుంటారా లేదా చాలామంది? అసలు ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్ ఇట్లా. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటాయి. బికాజ్ యూ కుడ్ సే నో. అందుకోసం చెప్పడం తెలియకపోవడం వల్ల ఇలా సఫర్ అవుతుంది. తెలియకపోవడంగా మొహమాటానికి అదొక సామెత కూడా ఉంది, మొహమాటానికి పోయి అని. అంటే మెనీ టైమ్స్ ఏమవుతుందంటే we have to be very very careful before promising you. అందుకోసం మా దగ్గర ఎవరైతే అతి మంచితనం అంటారు చూసారా, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో, మనం కనుక సాయం చేయకపోతే వాడేమనుకుంటారు అని చెప్పి వాళ్ళు సాయం చేసుకోరు, కానీ వాళ్ళు వేరే వాళ్ళ కోసం సాయం చేస్తుంటారు.
ఇటువంటి వాళ్ళు మొహమాటానికి పోయి చాలా కష్టాల పాలవుతుంటారు. అందుకోసం మా దగ్గర ఏం చేస్తాను తెలుసా, అందరినీ కూడా అంటే ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోపల ఒక మనిషిని నిలబెడతాము. అంటే ఏ అండ్ బి. ఒకళ్ళేమో ఎస్ అంటారు, ఈ సేజ్ నో. ఇంకో ఎస్ అని చెప్పి ప్రెషర్ చేస్తాడు, ఈ సే నో. అంటే వితౌట్ ఎనీ ఎమోషన్ ఎస్ అంటాడు, మళ్ళీ నో. అంటే నో 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 అని చెప్పేసి వాళ్ళతోటి అనిపిస్తాము. అప్పుడు ఏమవుతుంది చెప్పాలి, నో 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 అని చెప్పేసరికి ఆటోమేటిక్గా ఎవరైనా అడిగినప్పుడు నో చెప్తారు. ఆ నో చెప్పే ముందు ఏం చేస్తాను కదా, ఆలోచించి చెప్తాను, నాకు వెసులుబాటు చూసి చెప్తాను. ఐ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఎందుకు ఆ ప్రెషర్ నుంచి తప్పించుకొని తర్వాత ఒక చిన్న ఫోన్లో మాట్లాడంటే ఇటువంటి వాళ్ళకి అతి మంచితనంతో ఉన్నవాళ్ళు ఈ మొహమాటానికి పోయి కష్టాలు పడుతుంటారు. డైరెక్ట్గా చెప్పని కూడా చెప్పలేరు ఫోన్ లోపల. డైరెక్ట్గా ఎదురుగా వచ్చి కూర్చుంటే వీళ్ళు ఏదో నో అని చెప్పలేరు. అటువంటి వాళ్ళకి ఒక చిన్న మెసేజ్, ఐఎమ్ రియల్లీ సారీ ఐ కుడ్ మేక్ ఇట్ అని చెప్పి. ఎదురుగా వాళ్ళు ఏంటి, దే క్రియేట్ సో మచ్ ఆఫ్ ప్రెషర్, సో మచ్ ఆఫ్ ప్రెషర్. అంటే సో మచ్ ఆఫ్ వీళ్ళు చేసేటువంటి ప్రెషర్ తోటి ఏమవుతుంది, ఆ ప్రెషర్ ఆఫ్ మీటింగ్ ఈజ్ గాన్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీళ్ళు అనవసరమైన ఆందోళనకు రోల్ అవుతారు. ఇప్పుడు మీరు చాలామందికి మీ దగ్గర డబ్బు లేకపోయినా అవసరం పడితే ఫ్రెండ్స్కి డబ్బు ఇచ్చేస్తారు. అవసరం పడ్డప్పుడు వాళ్ళు వాళ్ళు మీకు ఇవ్వరు, మీకు అవసరం పడుతుంది, అప్పుడు మీ దగ్గర డబ్బు ఉండదు. కానీ మీకు ఎంత మొహమాటం అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా మీరు ఆ పక్క వాళ్ళని అరే నాకు అవసరం ఉందిరా నీకు నెక్స్ట్ మంత్ సర్దుతానని చెప్పి వాళ్ళు చెప్పరు. ఈ మొహమాటానికి పోయి వీళ్ళేదో పర్సనల్గా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అదేవిధంగా మొహమాటానికి పోయి ఇప్పుడు ఎవరో మీ యొక్క రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారు ఇంటికి, వాళ్ళు ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఏదో నేను వస్తున్నానండి మీ ఇంటికి అంటారు. కానీ మీరేంటి మీ ఫ్యామిలీతోటి ఎక్కడికో బయటికి వెళ్ళాలని చెప్పి యు హావ్ ఆల్రెడీ ప్లాన్. మీ పిల్లలు మీరు అన్ని బుకింగ్స్ కూడా చేసుకున్నారు. అరే వీళ్ళు ఇన్ని రోజుల తర్వాత వస్తున్నారు కదా, వీళ్ళకి ఏ విధంగా మనం నో చెప్పాలి అని ఒక మొహమాటానికి పోయి వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళు మీరు కష్టపడి పొద్దున్నే నిద్రలేచి వాళ్ళకి టీలు కాఫీలు భోజనాలు టిఫిన్లు మళ్ళీ ఉద్యోగానికి వచ్చి, ఎందుకంటే లేడీస్ లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. మా లైఫ్ కొద్దిగా ఈజీనే, ఎందుకంటే మీ డ్యూటీ మీరు చేయాల్సిందే, ఇంటికి పోయినా మళ్ళీ మీకు డ్యూటీ ఉంటుంది. ఇంత ప్రెషర్ లోపల మీరు చేస్తే అట్లీస్ట్ దే వోంట్ ఈవెన్ సే థ్యాంక్ యూ. మీరు ఇంత చేశారు అని చెప్పి కూడా అనరు, కనీసం నెక్స్ట్ టైం మీరు ఇంటికి రండి అని కూడా అనరు. అటువంటి విషయాల లోపల ఏమవుతుందంటే మన మనసుకు బాధ కలుగుతుంది. అందుకోసం చెప్పి డోంట్ సే ఎస్ ఇఫ్ యూ వాంట్ టు సే నో. నో అన్నది మనం కూడా అండి వీ షుడ్ బి ఏబుల్ టు సే నో టు మెనీ టెంప్టేషన్స్. ఇప్పుడు మనం సమ్ టైమ్స్ మనకి ఏదో ముఖ్యమైన పని ఉంటుంది, పిల్లలకు కూడా నేర్పించాలి. అంటే మన ఓన్ మైండ్ ఏంటి, ఇట్ వాంట్స్ టు డూ సంథింగ్ వెరీ ఈజీ. అంటే ఈజీ పనులను చేయడానికి మనకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదైనా కష్టమైన పనులు చేయాలనుకోండి, అబ్బా ఇప్పుడు కాదులే నెక్స్ట్ టైం అనుకుంటాం. సో వీ షుడ్ బి ఏబుల్ టు సే నో. ఇప్పుడు టీవీ చూడాలనో లేకపోతే ఏదైనా ఈ యొక్క మెసేజెస్ చూడాలన్నా లేకపోతే ఏమైనా ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా పార్టీకి వెళ్ళాలన్నా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అదే పుస్తకాలు తీసుకొని ముందర కూర్చొని చదువుకోవాలంటే అబ్బా ఇప్పుడు ఇంత కష్టపడాలా, ఇప్పుడు కాదులే సరే సాయంత్రం చదువుతాను లేకపోతే రేపటి నుంచి చదువుతాను. కానీ ఏమవుతుంది, మన మనసు మళ్ళీ రేపు అన్నది రానే రాదు. ఆ విధంగా వీ కీప్ ఆన్ పోస్ట్పోనింగ్. మెనీ టైమ్స్ వీ షుడ్ బి ఏబుల్ టు సే నో. ఇప్పుడు ఒకసారి చిన్న పిల్లలు కూడా అండి వాళ్ళు ఏదో చదువుకుంటుంటారు, ఆ పక్కన ఎవరో ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుందాని రా అంటారు, లేదమ్మా అని ఎట్లా నో చెప్పాలని చెప్పి ఆ చదువు వదిలేసి వాళ్ళు ఏదో ఆటలతో పాటు వెళ్ళిపోతాడు. కానీ హీ షుడ్ బి ఏబుల్ టు సే నో, నేను ఇప్పుడు చదువుకుంటాను నాది అయిపోయిన తర్వాత నేను వస్తానని చెప్పి చెప్పగలగాలి. అయితే ఈ ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఎన్నో టెంప్టేషన్స్కి నో చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక టెంప్టేషన్కి షాపింగ్కి వెళ్తారు. ఆ షాపింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంత టెంప్టేషన్ అంటే షాపింగ్ లేకపోతే లైఫే లేదనుకుంటారు. అంటే భర్త అడుగుతాడు, డార్లింగ్ నిన్ను లేదా మన హనీమూన్కి నిన్ను మూన్కి తీసుకెళ్తానంటాడు. వైఫ్ అంటుంది అక్కడ షాపింగ్ ఉందా అని, అంటే లేదు అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తుంది.
అయితే ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీడి దగ్గర ఉన్నా డబ్బులు లేకపోయినా ఈ మధ్య అంటే గూగుల్ పేలు, ఈ క్రెడిట్ కార్డులు, అక్కడ పోయిన ప్రతిదీ టెంప్టింగ్ ఉంటుంది. ఆ ప్రతిదీ ఫట్ 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 మొత్తం కొనేస్తారు. తర్వాత అనిపిస్తుంది క్రెడిట్ లిమిట్, ఈ సామాన్ ఎక్కడ పెట్టాలి? ప్రతి వాళ్ళ ఇళ్ల లోపల డిఫికల్టీ ఏం చెప్పాలి, ఆ టెంప్టేషన్లో కొనేస్తాము. ఆ పాత తీసేస్తే కానీ అంటే ఆ కొత్తది పెట్టడానికి చోటు రాదు. కానీ వీ డోంట్ సే నో, ఆ టెంప్టేషన్ లోపల పోయి తెచ్చుకుంటాము. కానీ అందుకోసం నేను ఎప్పుడు చెప్తాను, చాలామందికి ఏదైనా కొనాలని అనిపిస్తే ఇంక్లూడింగ్ అమెజాన్లో కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్కి కానీ, షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, గివ్ ఎ పాస్, ఇది నచ్చింది, టేక్ ఏ పిక్చర్, ఆలోచిస్తాను, రేపు వచ్చి నేను కొంటాను అని కనుక అనుకుంటే రేపటి వరకల్లా ఆ టెంప్టేషన్ పోతుంది. అయితే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు తీసుకొచ్చిన వస్తువులు ఎక్కడ పెట్టాలి? ప్రతి వాళ్ళకు కూడా అండి, ఈ మధ్యన ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా దెర్ ఇస్ అ కన్స్ట్రెయింట్ ఆఫ్ ది ప్లేస్. అంటే మనం ఉన్న అది సరిపోదు. అప్పుడు ఏమవుతుంది, ఆ టెంప్టేషన్కి వచ్చిన ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇల్లంతా క్లటర్ అయిపోతుంది. హస్బెండ్ అంటాడు, అబ్బా నువ్వు షాపింగ్కి వెళ్ళా అంటే నాకు చికాకు, నువ్వు లేదు అన్ని సామాన్లు తీసుకొచ్చి నింపుతావని. భర్తకి ఏదైనా టెంప్టేషన్ ఉంటుంది, అది తీసుకొస్తాడు, ఇది తీసుకొస్తారు, అవన్నీ పెట్టిన తర్వాత ఏం చేయాలి? అందుకోసం మరి ఇప్పుడు ఈ మధ్యన ఈ మ్యారేజెస్లో కూడా నో గిఫ్ట్స్ అని చెప్తారు. ఎందుకు? ఆ పనికిరాని గిఫ్ట్స్ అని ఇంటికి వస్తే మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి రీప్యాక్ చేసి మళ్ళీ అందరికీ పంచాలంటే అదొక పెద్ద పని అయిపోతుంది. అందుకోసం నో గిఫ్ట్స్ అని చెప్తారు. అందుకోసం అని చెప్పి మనకు కూడా టెంప్టేషన్స్ ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాచింగ్ ఇన్ ది మొబైల్ లోపల ఏదో న్యూసో, లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామ్సో, లేకపోతే మన సీరియల్సో, దట్ బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మనకేదో చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది, ఎక్కడికో బయటికి వెళ్ళాలి, ఇది ఒక్కటి చూసి వెళ్దాము అనేసరికి ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఆ టెంప్టేషన్కి కెన్ వి సే నో, ఐ హ్యావ్ టు గో అని చెప్పేసి యూ కెన్ స్టాప్ యువర్ సెల్ఫ్ అండ్ గో. నేను ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నేను యోగా చేస్తున్నా. పొద్దుటి పూట యోగా చేయాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి. అబ్బా ఇప్పుడు కాదే కొద్దిగా ఆయన తర్వాత చేస్తామని చెప్పి ఇంకేదో పని చేస్తుంటాను, కానీ నాకు యోగా చేయడం కంపల్సరీ. అందుకోసం నేనేం చెప్పా, పెయిన్ అండ్ ప్లెజర్ ఇట్ కంట్రోల్స్ అవర్ లైఫ్. డూయింగ్ ది యోగా, శరీరాన్ని కష్టపెట్టడము, ఇట్స్ ఎ పెయిన్. కానీ వాచింగ్ ఏ టీవీ, లేకపోతే వాచింగ్ దిస్ ఏంటంటే అంటే మరి బై ఛాన్స్ ఏమైనా ఫ్రెండ్స్ తోటి కలవడము, లేకపోతే ఏదైనా తినడము, లేదా ఏం పని లేకపోతే ఫ్రిడ్జ్లోంచి ఏదో వస్తువు తీసి మనం లేదా తింటూ ఉంటాము. అరే అనవసరంగా పుట్ ఆన్ వెయిట్ అవుతున్నాం, నెక్స్ట్ టైం నుంచి ఇక తినాం అనుకుంటా ఏదో టెంప్టేషన్ ఉంటూ తింటుంటాము. కానీ కెన్ యూ సే నో టు యువర్ సెల్ఫ్? ఆ టైం లోపల పెయిన్ అండ్ ప్లెజర్ కంట్రోల్స్ యువర్ లైఫ్. అంటే ఆ షార్ట్ టర్మ్ పెయిన్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ ప్లెజర్. ప్రతిరోజు మనం యోగా ఎక్సర్సైజ్ చేసామనుకోండి, మన ఆరోగ్యం బాగుంటుంది, మన యొక్క మనసు ఉల్లాసంగా ఉంటుంది, వీ విల్ బి ఫిట్ అండ్ వీ విల్ బి యాక్టివ్, హాయిగా ఉంటుంది లైఫ్. కానీ ఆ షార్ట్ టర్మ్ పెయిన్ బదులు మిగతా చేసేసరికి ఇట్స్ ఎ లాంగ్ టర్మ్, దట్ ఈస్ షార్ట్ టర్మ్ పెయిన్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ ప్లెజర్. ఆ టైంలో కనుక మనం యోగా చేస్తే లాంగ్ టర్మ్లో వీ ఫీల్ గుడ్. కానీ షార్ట్ టర్మ్ ప్లెజర్ అమ్మ ఆ టెంప్టేషన్కి లోనైనప్పుడు లాంగ్ టర్మ్ లోపల దట్ గివ్స్ ఏ పెయిన్. అందుకోసం అని చెప్పి పెయిన్ అండ్ ప్లెజర్ ఇట్ కంట్రోల్స్ అవర్ లైఫ్. నేను అందుకోసమే చెప్తాను, ఎంబ్రేస్ పెయిన్. ఎప్పుడైతే మనం పెయిన్ని కనుక మనం ఎంబ్రేస్ చేసినట్టయితే ఇన్ ఎ లాంగ్ టర్మ్ ఇట్ గివ్స్ ది ప్లెజర్. అందుకోసం అని చెప్పేసి దట్ లాంగ్ టర్మ్ ప్లెజర్ కనుక మనకు కావాలి అంటే వీ షుడ్ బి విల్లింగ్ టు టేక్ ది షార్ట్ టర్మ్ పెయిన్. ఓకే. అందుకోసం అని చెప్పి ఎనీ టెంప్టేషన్స్ వీ షుడ్ బి ఏబుల్ టు టెల్ నో. డోంట్ సే ఎస్ ఇఫ్ యూ వాంట్ టు సే నో.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు చెప్తున్న ప్రాసెస్లోనే అర్థమైపోతుంది, ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలామంది జీవితాల్లో ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషనే సార్. నో చెప్పలేక సఫర్ అవుతున్న వాళ్ళు, ఎస్ చెప్పి సఫర్ అవుతున్న వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ ఖచ్చితంగా అర్థమవుతుంది, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. నమస్కారం. నమస్తే అంటే